హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు సండే స్పెషల్ అయితే మా ఇంట్లో చేపల కర్రీ అనమాట. చేపల కర్రీ ఇంకా రాగి సంగటి చాలా అంటే చాలా టేస్టీ ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఒకసారి చెప్పాను కదా, మా అత్తయ్య చాలా బాగా చేసిద్దని కర్రీ. మా అత్తయ్య స్టైల్లోనే చేశాను అనమాట. చాలా చాలా సింపుల్ అసలు. మీరు ఒకసారి ట్రై చేయండి. ఏ మసాలాలు కూడా వేయను నేను, అల్లం వెల్లి పేస్ట్ కూడా వేయను అనమాట. ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే నీట్గా నేను చేపలు వాష్ చేసేసుకున్నాను. ముందుగానే చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను అనమాట. ముందుగా అయితే నేను చేపలను వాష్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ వేసుకున్నాను. ఆ తర్వాత ఉప్పు, కారం, నూనె వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇంకా నేను ఇక్కడ మ్యాంగో తీసుకున్నాను. ఫుల్ మ్యాంగో అయితే వేసేసాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఫిష్ కర్రీలో మ్యాంగో చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది. ఇక్కడైతే నేను ముందుగానే నానబెట్టుకున్నాను కదా, ఆ చింతపండుని అయితే గుజ్జు తీసుకొని వేసుకున్నాను అనమాట. ఫుల్గా పోయాలి, ముక్కలు మునిగేంత పోయాలన్నమాట వాటరు. పైన కరివేపాకు వేసేసుకొని ఇంకా పొయ్యి మీద పెట్టేసేయాలన్నమాట. ఫస్ట్ అయితే హైలో కొంచెం సేపు ఒక 10 మినిట్స్ ఉడికించి ఆ తర్వాత సిమ్లో ఉడికించాలి. ఇక్కడైతే గంటతో అయితే అస్సలు తిప్పద్దు. నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే చేయాలన్నమాట. ఈలో చేపల కర్రీలో మ్యాంగో వేస్తే ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. మా అత్తయ్య వండింది అయితే చాలా బాగా తింటాను. ఈ మధ్య వీక్లో 2 టైమ్స్ అయినా మా హస్బెండ్ అయితే చేపలు తెచ్చుకుంటున్నాడు అనమాట. చాలా మంచిది హెల్త్కి. ఇక్కడ మా పాప ఎక్స్ప్రెషన్ చూడండి, చాలా బాగా నచ్చిందంట. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్.